సృష్టికర్త అయిన నా తండ్రికి వందనాలండి. మీ అందరికీ కూడా నా నిండు వందనాలండి. మరి మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని ఆశపడుతున్నామండి. దేవుడు ఇచ్చిన ప్రేరణ పెట్టి ముగ్గురు ద్వారా దేవుడు మాట్లాడాడు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు కదా అని. మరి ముగ్గురు అన్నారంటే అది దేవుని మాటగా తీసుకుని నేను నాకు కూడా ఆత్మ ప్రేరేపణ కలిగి యూట్యూబ్ ఛానల్ అన్నది ఓపెన్ చేయాలని ఆశ కలిగిందండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. అయితే నా పేరు ప్రిస్కిల్లా అండి. నా భర్త పేరు అకుల ప్రిస్కిల్లా అండి మా పేర్లు. మా బిడ్డలిద్దరి పేర్లు మా బ్లెస్సీ జాయ్, మా అమ్మాయి పేరు బ్లెస్సీ జాయ్, మా అబ్బాయి పేరు స్వరూప్ సామ్యూల్. నా ఇద్దరు బిడ్డలు అయితే నాకు ఈ ఇద్దరు బిడ్డలని కూడా దేవాది దేవుడు ఇచ్చాడండి. నాకు 18 సంవత్సరాలకి ఈ దేవుడి వల్లే ఈ దేవుడి ద్వారాగానే నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారండి. అయితే నాకు అసలు డాక్టర్లు పిల్లలే పుట్టరన్నారండి. నేను దేవుళ్ళలోకి రాని క్రితం ఎన్నో పూజలు చేశానండి, ఎంతో విగ్రహారాధకురాలని. అయితే నేను పూజించే దుర్గమ్మ కూడా నాకు సంతాన యోగం లేదని చెప్పిందండి. డాక్టర్లో పిల్లలు పుట్టరన్నారండి. కానీ మన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు కదా. లోకం అంతటికి నాకు బిడ్డలు పుట్టడం అసాధ్యమైంది, కానీ డాక్టర్లకు అసాధ్యమైంది. కానీ 18 సంవత్సరాలకి నా దేవుడికి నాకు ఇద్దరు బిడ్డలను ఇవ్వడం అన్నది సాధ్యమైందండి. అయితే నా బిడ్డలిద్దరిని నేను దేవుళ్ళో పెంచుతున్నానండి. ఎందుకంటే నాకు అన్ని విధాలుగా ద్వారాలు మూసిపోయినప్పుడు నా దేవుడు ఒక్కడే చనిపోదామన్న నన్ను బ్రతికించి నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడండి. ఈరోజు నేను సజీవంగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే కేవలం మహాదేవుని కృప అండి. నేను చనిపోయి చాలా సంవత్సరాలు అవ్వాలి, కానీ ఆ రోజు చనిపోవాలనుకున్న నన్ను నా దేవుడు పట్టుకుని ఈరోజు సజీవంగా మీ ముందు నించోబెట్టాడండి. అయితే నాకు చక్కటి ఇద్దరు బిడ్డలను ఇచ్చాడండి. వాళ్ళని నేను దేవుళ్ళలో పెంచుతున్నానండి. అయితే ఎన్నో చిన్నప్పటి నుంచి నా బిడ్డలు నేను ఎంతగానో దేవుళ్ళలో పెంచానండి. ఆ వీడియోస్ ఎన్నో నా దగ్గర ఉన్నాయి. అయితే ఇలా నేను పెంచుతున్నాను కదా, నా బిడ్డల వల్లే అనేక మంది కూడా దైవికంగా ప్రతి బిడ్డలో కూడా పెరగాలని ఆశ చొప్పున ఈ వీడియోల ద్వారా అనేక మంది కూడా వాళ్ళ పిల్లల్ని దేవుళ్ళలో పెంచుతారని, ఈ వీడియోస్ అనేక మందికి ఉపయోగపడతాయని క్రైస్తవులు అన్నవారు